నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈరోజు వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాం వేదవ్యాసాయ నమః ఈ మంత్రాన్ని ఈరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించడం ద్వారా కూడా వ్యాస భగవానుడి అనుగ్రహానికి పాత్రులై గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 2 ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. హేమాద్రి సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో ఆషాఢ పౌర్ణమి రోజు కోకిలా వ్రతము, శివశయనోత్సవము అనేటటువంటి 2 విధి విధానాలను ఆచరించాలని చెప్పడం జరిగింది. హేమాద్రి సంహిత ఏం చెప్పిందంటే ఈరోజు తెలకపిండితో ఒక కోకిలను తయారు చేసుకొని, కోకిల బొమ్మను తయారు చేసుకొని ద్రుపదుడి భార్య అమ్మవారి స్వరూపంగా భావించి పూజించిందని, దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడిందని హేమాద్రి సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఈ ద్రుపదుడి భార్య చేసినటువంటి వ్రతం పేరు కోకిలా వ్రతం కాబట్టి కోకిలా వ్రతం అనే పేరుతో ఈ రోజు నుంచి 41 రోజుల పాటు వివాహం కావలసిన కన్యలు అమ్మవారిని పూజించినట్లయితే 41 రోజులు పూర్తయిన తర్వాత అతి త్వరలోనే మంచి సంబంధం వచ్చి వివాహ నిశ్చయం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి 41 రోజుల పాటు కోకిలా వ్రతం అనే పేరుతో అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, భూసేయనం చేయటం, ఏకభుక్తం ఉండటం, అమ్మవారికి రోజు కుంకుమార్చన చేయటం, ఇలా ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం ద్వారా వివాహపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే హేమాద్రి సంహితలో ఆషాఢ పౌర్ణమి రోజు శివశయనోత్సవ ఉత్సవాన్ని నిర్వహించాలని చెప్పారు. శివశయనోత్సవ ఉత్సవం అంటే అర్థం ఏంటంటే ఆషాఢ పౌర్ణమి రోజు పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజూటంలో బంధించి ఒక ముడిలాగా చేసి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అలా పరమేశ్వరుడు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కాబట్టి దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈ శివశయనోత్సవం సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం, పరమేశ్వరుడికి సంబంధించిన పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి కోకిలా వ్రతము, శివశయనోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు ఆషాఢ పౌర్ణమి రోజు ఆచరించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు జాతర సందర్భంగా ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు ఆషాఢ మాసంలో సస్య రూపంలో, శాఖ రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు. అందువల్ల అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చక్కెర పొంగలి, కట్టె పొంగలి ఇలా రకరకాలైనటువంటి నైవేద్యాలను తయారు చేసుకుని అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా మహంకాళి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన అనారోగ్య సమస్యల్ని తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నందీశ్వర ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో, నందీశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
శివాయ గురవే నమః. వ్యాసాయ నమః. ఆషాఢ పూర్ణిమ సంవత్సరంలో వచ్చే పూర్ణిమా తిథుల్లో ఒక ముఖ్యమైన పూర్ణిమ. ఆషాఢమాసం ఒక పవిత్రమైన మాసం కనుక ఈ పూర్ణిమకు కూడా అంత ప్రాధాన్యం ఉన్నది. అయితే ఆషాఢ పూర్ణిమకి వ్యాస పూర్ణిమ అని కూడా పేరు ఉన్నది. అదే క్రమంగా గురు పూర్ణిమగా వ్యవహరింపబడుతున్నది. అసలు ఆషాఢమాస పూర్ణిమ యొక్క స్వరూపము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు చాతుర్మాస్యాలు ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస్యం ఎలా చేయాలంటే ముందు క్షురకర్మ మొదలైనవి చేసుకుని స్నానాదులతో శుద్ధులై ఆ తర్వాత వ్యాస పూజ చేస్తారు. వ్యాస పూజ చేసేటప్పుడు చాతుర్మాస్యావాసం కర్తుం శ్రీకృష్ణ వ్యాస భాష్యకారాణం సపరివారాణం పూజనం కరిష్యే అని సంకల్పం చేసుకుని పూజను ప్రారంభిస్తారు. ఈ పూజ చేసే పద్ధతి ఏమిటంటే ముందుగా ఒక మండపాన్ని ఏర్పరచుకుని దానిపై కృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. అది ఎలాగూ అంటే మధ్యలో వాసుదేవ రూపంగా ఆరాధన చేస్తూ ప్రదక్షిణ క్రమంలో 4 దిక్కుల్లోనూ కూడాను సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ ఇత్యాదుని అంటే కృష్ణ పరమాత్మను ఆవాహన చేసి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుల్ని ఆరాధన చేయాలని చెప్పారు. అంటే ఈ రూపంతో ఉన్నటువంటి కృష్ణుని చతుర్వ్యూహ స్వరూప కృష్ణుడు. ఆ చతుర్వ్యూహములు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ కానీ చతుర్వ్యూహాత్మకంగా కృష్ణుని ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన తర్వాత ఎవరైతే విద్యను ప్రవర్తింపజేశారో వాళ్ళని నమస్కరించుకోవాలి. గురువు స్థానంలో ఉన్నటువంటి వారు ముందుగా వ్యాసదేవుని ఆరాధన చేసి వ్యాసుని శిష్యులైనటువంటి సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు, పైలుడు ఈ మహర్షులను ఆరాధన చేయాలి. వీరు ప్రధానంగా వేద విద్యా ప్రవర్తకులు. ఆ తర్వాత భాష్యకారులను ఆరాధన చేయాలి. భాష్యకారులు అనగానే ఆదిశంకర భగవత్పాదులు, వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు, అదేవిధంగా తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, విశ్వరూపాచార్యుల వారు, వీరిని మండన మిశ్రుడు అని కూడా ఉంటారు. వీరిని మనం ఆరాధన చేస్తాం. అయితే ఈ సంప్రదాయాలు అద్వైత సంప్రదాయాలు ఇలాగా ద్వైత విశిష్టాద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ సంప్రదాయ గురువులను ఆరాధన చేసుకుంటారు. ఎవరికైనా మాత్రం ఇందులో ప్రధానంగా కృష్ణుడు వ్యాసుడు మాత్రం ముఖ్యం ఏ సంప్రదాయంలో ఉన్నవారికైనా. అది కృష్ణ పూజ, వ్యాస పూజ. అయితే వ్యాసుడు అనగానే వ్యాస అనేది ఒక బిరుద నామం తెలుసుకోవాలి, వ్యక్తి నామం కాదు. అంటే వ్యాసుడు అనేది వ్యక్తి కాదు, అతడు చేసే పని బట్టి అతడు నియమించబడ్డ బాధ్యత బట్టి ఆ పేరు శాస్త్రం నిర్దేశించింది. ఇప్పుడు మనకున్న వ్యాసుల వారు కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడుతున్నవారు. వీరు మన్వంతర కాలంలోనూ మారుతూ ఉంటారు. ఒక్కొక్క ద్వాపర యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి వ్యాసుడి పేరుతో నారాయణుడు అవతరిస్తాడని పురాణములు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం వ్యాసునిగా ఆరాధిస్తున్నది కృష్ణద్వైపాయనుడు. ఆయన అసలు పేరు కృష్ణ, ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని చెప్పబడుతుంటారు. వేదములని విస్తరించి మనకు అందించాడు కనుక వ్యాస. వ్యాసము అంటే విస్తరించి చెప్పుట, ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు, మనకు పనికొచ్చేటట్టు, మనం బాగుపడేటట్టు చెప్పి అందించేటువంటి ఆచార్యుని వ్యాసుడు అంటారు. ఆ వ్యాసత్వం కృష్ణద్వైపాయనికి వచ్చినది. అసలు నిజానికి నారాయణుడు అపాంతరతముడు అనే రూపంలో సృష్ట్యాది యందు వ్యక్తమయ్యాడు. అపాంతరతముడు అంటే లోపల చీకటిని పోగొట్టువాడు అని అర్థం. ఇక్కడ లోపల చీకటి అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని పోగొడతాడు కనుక అపాంతరతముడు. ఈ అపాంతరతముడే వివిధ కాలాలలో వివిధ వ్యాస రూపాలతో వస్తూ ఉంటాడు. కనుక వ్యాసుడిగా చెప్పబడుతున్న ఎవరైనా సాక్షాత్ నారాయణ స్వరూపులే. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ అంటున్నాం. ఎందుకంటే జగద్గురువు నారాయణుడు, ఆయన కృష్ణం వందే జగద్గురువు అన్నట్లుగా ద్వాపరాంతంలో కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు. ఆయన ధర్మాన్ని ఉద్ధరించడమే కాదు, జ్ఞానాన్ని ప్రబోధించాడు కూడా. అటువంటి కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు అందించాడు, తన జీవితమే భగవద్గీతగా చూపించాడు. అలాంటి కృష్ణుని ఆజ్ఞని స్వీకరిస్తూ మరో కృష్ణుడుగా ఉన్నటువంటి వ్యాసదేవుడు కృష్ణుడి ప్రణాళికను అనుసరించి చేసిన మహాకృత్యము చాలా ఉన్నది. అది మొత్తం అపారమైన వేదరాశిని 4గా విభాగం చేసి అందించాడు. అదే ఋగ్యజుస్సామ అథర్వ వేదములని చెప్పబడుతున్నది. ఆ వేదముల యొక్క స్వరూపం మళ్ళీ మనకు అర్థమవడానికై 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు అంటే 36 రకాల ఉన్న పురాణ వాంగ్మయాన్ని కూడా మనకు అందించాడు. అయితే పురాణములు వ్యాసుడు రచించినవి కావు, పురాణ విద్యను కూడా వేదముల వలె క్రమబద్ధీకరించి మనకు అందించాడు. పురాణములంటే బహుకల్పాల్లో జరిగినటువంటి కథలు. పురాణములు అనే మాటకే గతకల్పముల గాథలు అని అర్థం. అనేక కల్పాల్లో జరిగిన వివిధ కథల్ని లేదా వివిధములైన విషయాలని, ప్రబోధాలని
జ్ఞానాన్ని మనకు అందించింది పురాణ వాంగ్మయం. ఇదంతా ఒంటి చేతితో చక్కగా క్రమబద్ధం చేసిన వాడు వ్యాసుడు వారి. అటు వేదాలని ఇటు పురాణాలని. అటు తర్వాత చేసిన మహోపకారం మహాభారత రచన. నిజానికి మహాభారతము అటు వేదములు ఇటు పురాణములు వీటన్నిటి యొక్క సారం. వ్యాసుని హృదయం ప్రకారంగా కూడా మహాభారతం ఒక్కటి చాలు అనే దాని యొక్క భావం. మొత్తం వేదం యొక్క స్వరూపాన్ని భారతంలో అందించారు. ఈ భారతం నుంచే భగవద్గీత మొదలైన గ్రంథాలు కూడా మనకు లభించాయి. అంటే సమగ్రంగా సనాతన ధర్మ స్వరూపము భారతం ద్వారా అనుగ్రహించిన మహానుభావుడే భాగవతం రచించి భక్తి మార్గాన్ని పరిపుష్టం చేశాడు. వేదధర్మంలో ఉన్నటువంటి శైవులైనా వైష్ణవులైనా శాక్తేయులైనా అదేవిధంగా ద్వైతులైనా అద్వైతులైనా విశిష్టాద్వైతులైనా అందరికీ కూడా వారి వారి మార్గాలకు పనికొచ్చే విధానాల్ని వేదమును అనుసరించి అందించిన వ్యాసులు వారు అందరికీ ఆచార్యుడు. అంతేకాదు ఆ సన్యాసులు ఈ రోజు నుంచి చాతుర్మాస్య నియమాలతో ఎక్కడికి కదలకుండా ఒక చోట ఉంటారు. అంతకుముందు పరివ్రాజక ధర్మంతో దేశమంతా సంచరించినప్పటికీ సన్యాసి ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి కదలరు. ఎందుకంటే సన్యాసి యొక్క కర్తవ్యమే ఒక చోట ఎక్కువ కాలం ఉండకూడదు, సంచరిస్తూ ఉండాలి ఆయన. కానీ చాతుర్మాస్యాలు మాత్రం ఎక్కడికి కదలకుండా ఉంటారు. నేను ఇక్కడి నుంచి 4 నెలల పాటు ఎక్కడా కదలకుండా ఆత్మావలోకనం చేసుకుంటూ ఆ వేదాంతాన్ని మననం చేసుకుంటూ ఉంటానని సన్యాసి సంకల్పించి వ్యాసపూజ చేసుకుంటాడు. నిర్విఘ్నంగా జరగాలని గణపతిని ఇతర దేవతలను కూడా ఆరాధన చేస్తారు. ఆ తర్వాత గృహస్థులు వచ్చి మీరు ఇక్కడుండి మాకు జ్ఞానాన్ని బోధించండి అని అడుగుతారు. అందుకే ఆ 4 మాసాలు సన్యాసి తన సాధన లేదా తన స్థితిలో తాను ఉంటూ ఉన్నప్పటికీ కొంత సమయం విద్యను బోధిస్తూ ఉంటారు, జ్ఞానాన్ని బోధిస్తుంటారు. వ్యాసుడిచ్చిన విద్యను చెప్పేవాడిని గురువు అనాలి. గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. వ్యాసుడినే పూజించాలి. ఈ రోజున కృష్ణ పరమాత్మను పూజించాలి. అదేవిధంగా పరమాత్మను ఆరాధన చేయాలి. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు. గురువుల యందు వ్యాసభావనతో ఆరాధన చేయడమే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. దీని ద్వారా భారతదేశానికి గురుస్వరూప తేజస్సు లభించి గురువుల కృప లభించి విశ్వగురు స్థానంలో ఉన్న భారతదేశ అభ్యుదయం సాధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అహంతా ధనక్షేత్ర విద్యాదిజాత ప్రదేయా గురౌనైవ తుచ్ఛందనాది లతాంతావళీభిర్హి పూజాం విధత్తే న శాఖాదిన భూరి రూపేణ భక్త. శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు నీతిమాల సూక్తుల్లో గురుదక్షిణ సమర్పణలో ఒక సూక్ష్మాన్ని అందిస్తూ దాంతోపాటు పూజా విధానంలో ఒక సూక్ష్మాన్ని కూడా పనిలో పనిగా అందిస్తున్నారు. కొంతమంది పూలు కోసడానికి వెళ్ళి కొమ్మలు ఇరుసుకొచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మారేడు పత్రాలతో పూజ చేసేవాళ్ళు కొమ్మలుగా ముళ్ళ కొమ్మలతో సహా విరిచేసి శివులకి మీద వారేస్తూ ఉంటారు. తులసి దళాలతో పూజ చేసేవాళ్ళు ఎండిపోయిన కొమ్మలైనా సరే వాడిపోయిన పురుగు పెట్టిన అయినా సరే కొమ్మలు తుంచుకొచ్చేస్తారు. కొమ్మలతో పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా మృదువైనటువంటి దళాలతో పుష్పాలతో పూజ చేయాలి. ఎందుకని ఒక చెట్టు ఉంటుంది, చెట్టు అడుగున వేళ్ళు, పైన కాండం, ఆ పైన కొమ్మలు, దాంట్లో ఆకులు రెమ్మలు అన్నీ వస్తాయి. అంటే చివరికి వస్తాయి. ఆ చివరికి వస్తాయి కనుక పూలకి ఏం పేరు? లతాంతములు అని పేరు. అంటే సారం తీసుకోగా సారం మొత్తానికి ఫలితంగా వచ్చేది ఫలానికి పూర్వరూపంలో ఉండేది పుష్పం. దాంతో పూజ చేయాలి. అది నిజమైన పూజ. అలాగే గురుదక్షిణ సమర్పించేటప్పుడు కూడా నిజమైనటువంటి ఇది సమర్పణ ఏం చేయాలంటే ఈ ధనాదుల వల్ల నీలో ఏ అహంకారం ఉద్భవిస్తోందో అది పువ్వు లాంటిది. మట్టిలో మట్టి నీళ్లు ఇవన్నీ కలిస్తే వేళ్ళు వేళలో ఉండే సారం ఇవన్నీ వచ్చేస్తే చివరి పువ్వు అనేది ఎట్ట వస్తుందో అట్లాగే ఈ ధనము, అధికారము, పరపతి ఇవన్నీ కలిపి నీకు వస్తున్నాయి. అహంకారం మొదలైన వస్తుంది. ఈ అహంకారం ఒక పువ్వు స్థానీయంగా ఉంది. భగవంతుడికి పుష్ప సమర్పణ చేసినట్టుగా గురువుకి ఈ అహంకార సమర్పణ చేయాలి. ఈ అహంకారాలు ఏ ఉన్నా సరే ఈ అహంకారాలన్నింటినీ కలిపేసి గురువుకి సమర్పించాలి. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఆ చదువుల్లో ఉండే మర్మం మాత్రం అందదు. చదువుల్లో మర్మం ఉందంటే ఏం చేయాలి? నువ్వు గురువు దగ్గర అహంకార సమర్పణ చేయాలి. అహంకార సమర్పణ అన్నా శరణాగతి అన్నా ఎక్కువ దూరమైనవి కాదు. శరణాగతి అంటే పూర్తిగా పరమాత్మ యందు పాదాల్లో తదేక లక్ష్యంగా అసలు ఫలితం మీద దృష్టే లేకుండా ఫలాపేక్ష ఏమాత్రము లేకుండా
కర్తృత్వ బుద్ధి అసలే లేకుండా ఆత్మార్పణ చేసుకోవడం అదేమన్నా శరణాగతి. దానికి దగ్గరది ముందర అహంకార త్యాగం చేశాడు. అహంకార త్యాగం చేసినట్టయితే గురువు దగ్గర ఏది మనస్సుని అలా పరిచి పెట్టేటప్పటికీ దాని మీద ఏ అద్దకం ఆయన వేదలుచుకున్నాడో ఆ అద్దకాన్ని తెల్లటి బట్ట మీద అద్దకం వేసినట్టుగా గురువు తన యొక్క విద్యా మర్మాలను అక్కడ ముద్రించగలుగుతాడు. అలా గురువుల ద్వారా విద్యా మర్మాలను గ్రహించినవాడు అవుతాడు, తను స్వయంగా గురువు అయిపోతాడు. కనుక ఒక విద్యార్థి మళ్ళీ గురుస్థానానికి ఎదగాలంటే కావాల్సింది ఏమిటంటే అది ఆత్మవిద్య అయినా సరే, ఆధ్యాత్మిక విద్య అయినా సరే, లౌకిక విద్య అయినా సరే, దేని స్థాయికి తగ్గట్టుగా దాని స్థాయిలో అహంకార పరిత్యాగం చేయాలి. అంతేగాని గురువు దగ్గర ఏ రకమైన అహంకార ప్రదర్శన చేయకూడదు, గురువుల దగ్గర అహంకారపూర్వకమైన వాక్కులు పలకూడదు. జయ గురుదత్. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 6:49 తిథి పూర్ణిమ మధ్యాహ్నం 3:43 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:11 వరకు. వర్జం ఉదయం 9:14 నుంచి 10:44 వరకు. మరల రాత్రి 3:52 నుంచి 5:21 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:57 వరకు. అమృతకాలం సాయంకాలం 6:12 నుంచి 7:42 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 ఈరోజు విశేషం మహాషాఢి. ఈ సందర్భంగా కనకల క్షేత్రం అంటే హరిద్వారంలో స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, అన్నపానాదులు దానం చేయడం కానీ అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆ క్షేత్రంలో లేకపోయినా వెళ్ళలేకపోయినా కనకల క్షేత్రాన్ని స్మరణ చేసుకుని మనం స్నానాధికం చేసినా కూడా అటువంటి సత్ఫలితాలే సిద్ధిస్తాయి. దానం చేసినా కూడా అటువంటి సత్ఫలితాలే సిద్ధిస్తాయి. విశేషించి ఈరోజు చంద్రార్క యోగం అంటే ఆదివారము పౌర్ణమి కలిసి వచ్చాయి. ఆదివారానికి సూర్యుడి అధిపతి అయితే పౌర్ణమికి చంద్రుడి అధిపతి కాబట్టి చంద్రార్క యోగం అయిందనమాట. ఈరోజు చేసేటువంటి స్నానదానాదులు విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువులకు పూజ చేస్తుంటారు. వ్యాస పూర్ణిమ ఈరోజు అయితే వ్యాసుడే గురువు అనేటువంటి భావనతో మనం అందరు గురువుల్లోనూ వ్యాసుడిని చూసుకుని ఈరోజు పూజ చేస్తాం అన్నమాట. అలాగే యతి చాతుర్మాస ప్రారంభం. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఏకాదశి నాడు ప్రారంభిస్తే యతులు పౌర్ణమి నాడు ప్రారంభిస్తారన్నమాట. అలాగని ఉదయకాలం ఉంది కాబట్టి పూర్ణిమ హోమం, పూర్ణిమ స్నానం, పూర్ణిమ పూజ ఇవన్నీ కూడా ఉదయకాలం చేయడం జరుగుతుంది. అలాగనే శివశయనోత్సవం. ఎలాగనైతే ఏకాదశి నాడు నారాయణుడు యోగ నిద్రలో శయనిస్తాడో 4 మాసాల పాటు అప్పటి నుంచి, అలాగనే శివుడు ఈ రోజు నుంచి శయనిస్తాడనమాట యోగ నిద్రలో. అందువలన ఇప్పటి నుంచి శివశయనోత్సవంగా శివుణ్ణి 4 మాసాల పాటు పూజ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సర్వదేవతా పవిత్రారోపణం. సకల ఆలయాలను కూడా పవిత్రారోపణ చేస్తారు. ఆ పవిత్రారోపణ అనేటువంటి దాన్ని మనం దర్శించినట్లయితే
సంవత్సర కాలంలో చేసినటువంటి పూజా లోపాలన్నీ పూరించబడతాయి. నేటి ఆణిమిత్యాలు. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. శ్రీ సాయిబాబా వారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ షిరిడీ సాయిబాబా నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. గురువే దైవం, గురువే తల్లి తండ్రి. అలాంటి ఉన్నతోత్తమ గురువు సాయి తన సత్యవాక్కులతో లోకాన్నే కదిలించిన మహనీయుడాయన. 1854లో 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి 1858లో విచ్చేసిన సాయి నాటి నుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు. మసీదునే నివాస స్థానంగా ఏర్పరుచుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. 1886 ఏప్రిల్ మాసంలో 72 గంటల పాటు సమాధిలోకి వెళ్ళి తిరిగి వచ్చి తాను సాధారణ మానవుణ్ణి కాదని నిరూపించాడు. శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాలలో ప్రధానమైందిగా చెప్పబడుతున్న మందిరం సమాధి మందిరం. బాబా ఆజ్ఞననుసరించి గోపాలరావు బుట్టి అనే బాబా భక్తుడు ఈ మందిరాన్ని నిర్మించాడని, సాయి శరణానంద్జీ 1954లో ఈ మందిరంలో బాబాను ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సాయిబాబా దివ్యమంగళ పాలరాతి విగ్రహాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ చేతులు జోడిస్తారు. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. 1859 మొదలు 1918లో సమాధి చెందేంత వరకు సాయి ఇదే మసీదులో జీవనాన్ని సాగించారు. భక్తులను కరుణించిన అగ్రహోద్యుక్తుడైన వాటన్నింటి వేదిక ఇదే. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని.
ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. సమాధి మందిరానికి పక్కగా ఉత్తర దిక్కులో కనిపిస్తుంది చల్లని నీడనిచ్చే గురుస్థాన్ వేపవృక్షం. బాబా మొట్టమొదటిసారి 16 బాలుడిగా లోకానికి ప్రకటితమైన ప్రదేశమే ఈ గురుస్థానం. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఆ గ్రామస్థులు ఈ వేప చెట్టు కింద త్రవ్వి చూడగా అక్కడ దివ్య జ్యోతులు కనిపించాయి. అంతట సాయి ఇది తన గురుస్థానమని, దాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. ఆనాటి నుంచి భక్తులంతా ఎంతో పవిత్రంగా దీనిని కాపాడుతూ వస్తున్నారు. గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గురుస్థానం కిందే మహిమాన్వితమైన సాయి పాదుకలను దర్శించుకోవచ్చు. నిత్య పూజా కార్యక్రమాలు సుప్రభాత హారతితో ప్రారంభమవుతాయి. దీనినే కాకడ హారతిగా వ్యవహరిస్తారు. 4 గంటల 15 నిమిషాలకు ధూపాంజలితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 4:30 గంటలకు కాకడ హారతి మొదలవుతుంది. భక్తులందరూ ఒకే వరుసలో హారతి పాడుతున్న వేళ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. 5:30 గంటల సమయంలో మరోసారి హారతి ఇస్తారు. దీనినే సూర్యోదయ హారతి, ఉపహారతి, చిన్న హారతి అని వ్యవహరిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల దర్శనానంతరం తిరిగి 12 గంటలకు మధ్యాహ్న హారతిని నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీర్చిన ఓ సాయి, కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పడమే ఈ హారతి సారాంశం. మధ్యాహ్న హారతి అనంతరం సాయంత్రం 6-6:30 గంటల మధ్యకాలంలో సాయంకాల హారతిని నిర్వహిస్తారు. దీన్నే ధూప్ హారతిగా వ్యవహరిస్తారు. విశ్రాంతి తీసుకున్న సాయి ఇక లేవోయి అంటూ భక్తిపూర్వక గాత్రంతో హారతిని అర్పిస్తారు. రాత్రి 10:30 గంటలకు షేజ్ హారతితో పూజా కార్యక్రమాలకు, దర్శనాలకు ముగింపు పలుకుతారు. శ్వేత వస్త్రాలతో, రుద్రాక్షమాలతో సాయిమూర్తిని, సమాధిని అలంకరించి షేజ్ హారతిని నిర్వహిస్తారు. సాయినాథుడు 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన గురు పూర్ణిమ వేడుక ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆనాడు సాయి భక్తుల జయ జయధ్వానాల మధ్య షిరిడీ వీధుల్లో నడయాడిన తీరు నేటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గురు పూర్ణిమ వేళ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో సాయి చందన పాదుకలను, సటాకాను, బాబా చిత్రపటాన్ని ఉంచి షిరిడీ వీధుల్లో ఊరేగిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాన్నంతటినీ కూడా ఆయా యుగముల యందు ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని, సమర్థతని దృష్టిలో పెట్టుకుని అందించడానికి వ్యాస భగవానుడు వస్తూ ఉంటాడు. మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వ్యాసుడు వ్యక్తి కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వ్యాసుడు అంటే ఆయన ఒక వ్యక్తి అనుకుంటారు. వ్యాసుడు ఒక పదవి. వ్యాస పదవిలోకి వస్తూ ఉంటారు వివిధ యుగాల్లో, వివిధ కల్పాలలో ఒక్కొక్కరు ఆ వ్యాస పదవిలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు, ఒకప్పుడు శుక్రాచార్యుల వారు వ్యాసుడు, ఒకప్పుడు వశిష్ఠుడు వ్యాసుడు, ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు, ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన చిరంజీవి. ఆయన తరువాతి కాలంలో సప్తర్షులలో ఒకటవుతారు అని ప్రమాణం. అటువంటి వ్యాసుడు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉంటాడు లోకానికి. ఆ వ్యాసుడు లేడనుకోండి, అసలు మన జీవితాలకి అన్నీ కూడా అంధకార బంధురమే. మనుష్య శరీరము ఉద్ధరణ పొందుతోంది అంటే
అటువంటి వేదాన్ని వ్యాసుడు ఆయా యుగములలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుంటాడు, పెట్టుకుని విభాగం చేస్తాడు, లేదా ఏకరాశిగా అందిస్తాడు. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కృష్ణద్వైపాయనుడు మహానుభావుడు ఆయన వ్యాస పదవి ఎందు కూర్చుని మనకందరికీ కూడా ఒక మహోపకారం చేశాడు. అందుకే ఎవరు వ్యాసుడు అంటే భగవానుడే వ్యాసుడు. అందుకే వ్యాసో నారాయణో హరి అని, వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వేదవ్యాసుడిగా ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుడు చేసేటటువంటి అవతారాలు 6గా విభాగం పొందుతాయి. అందులో మొట్టమొదటి అవతారాన్ని అంశావతారము అని పిలుస్తారు, రెండవది అంశావతారము అని పిలుస్తారు, మూడవది ఆవేశావతారము అని పిలుస్తారు, నాలుగవది కళావతారము అని పిలుస్తారు, ఐదవది పూర్ణావతారము, ఆరవది పరిపూర్ణావతారం. ఈ 6 రకాలైనటువంటి విభాగాల్లోకి భగవంతుని యొక్క అవతారములు వస్తాయి. అవతారం అంటే మాంసనేత్రం మనకు దొరకదు, జ్ఞానము చేత అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చేది కంటికి దొరకనిది ఏదుందో దాన్ని భగవతత్వము అని పిలుస్తారు. ఉన్న ఒక్క విష్ణుతత్వమే ఇన్ని నామరూపాలుగా కనపడుతుంది. నామరూపాలు కనపడి విష్ణుతత్వము కనపడకపోవడమే మాయ. నామరూపాలు అదృశ్యమై విష్ణుతత్వము భాషించడమే సత్యం. అంతే తేడా మాయకి సత్యానికి. నామము రూపము ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. నామమును ఆశ్రయించి రూపము, రూపమును ఆశ్రయించి నామము. కానీ నామము రూపము తీసేస్తే ఉండే సత్యము భగవానుడు. అందుకని విష్ణుతత్వము సత్యము, అది ఉంది కాబట్టి నామరూపాలు కనపడతాయి. ఆ నామరూపములే మాయ. అవి తీసేసాం అనుకోండి, ఉన్న సత్యము విష్ణుతత్వం ఒక్కటే. అటువంటి విష్ణుతత్వము ఏది ఉన్నదో అది అంతటా నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయినది ఈ మాంసనేత్రానికి దొరకదు, అనుభవంలో ఆత్మగా అనుభవంలోకి వస్తుంది. అది అద్వైతానుభూతి అని పిలుస్తారు. అటువంటి వస్తువు ఏది ఉన్నదో అది కిందకి దిగొచ్చి దయతో మన మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో మన కన్నుల ఎదుట నిలబడిందనుకోండి, దాన్ని అవతారము అని పిలుస్తారు. ఇప్పుడు అలా కిందకి దిగొచ్చేటప్పుడు భగవంతుడు ఎందుకు దిగి రావాలి అన్న కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆలోచన చేసి వచ్చేటప్పుడు 6 విధములైనటువంటి విభాగములను ఆలోచన చేస్తాడు. ఈ 6 ప్రయోజనముల కొరకు అవతారములు వస్తాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనుష్య ప్రాణి ధర్మాన్ని పట్టుకోవడానికి ఏది చదవాలో, ఏది అనుష్ఠించాలో లోకానికి తెలియచెయ్యడం కోసమని పరమేశ్వరుడు జ్ఞానమూర్తిగా కేవలం జ్ఞానప్రబోధం చెయ్యడానికి, వేదము యొక్క ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పడానికి, వేదము ఎంత గొప్పదో లోకానికి చెప్పి వేదాన్ని ఎందుకు అనుష్ఠించాలో నేర్పి వేద మార్గమునందు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఆ వ్యవస్థని లోకానికంతటికీ చాటి చెప్పడానికి గురుస్వరూపంగా వస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సంహార ప్రక్రియ చేయడు. కేవలం అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ప్రధానమైనది ఇస్తాడు. ఆ కళావతారములో వచ్చినటువంటి వాళ్ళే మొట్టమొదటి వారెవరు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కన్నా గొప్పవాళ్ళు ఉండరు. వేదవ్యాసుడే. ఆయనని బట్టి లోకమంతా ప్రకాశిస్తుంది. వేదవ్యాసుణ్ణి పక్కన పెట్టారనుకోండి, ఇక మిగిలినదంతా అంధకారమే, చెప్పడానికి ఎవరికీ ఏముండదు. ఒక్క వ్యాసుడు ప్రకాశిస్తున్నంతసేపే మిగిలిన వాళ్ళైనా మాట్లాడతారు. అది శంకర భగవత్పాదులు కానివ్వండి, దానికి మినహాయింపు ఏం కాదు. వ్యాసుడు ఉంటేనే శంకరాచార్యుల వారైన. వ్యాసుడు లేడనుకోండి అసలు ప్రమాణవాక్కు ఉండదు, చెప్పడానికి ఏముండదు. అటువంటి అవతారం పరమేశ్వరుడే వస్తాడు జ్ఞానాన్ని ప్రబోధం చెయ్యడానికి, వేదాన్ని విభాగం చేసి అందించడానికి. ప్రజలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును నిలబెడతాడు. ధరించడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి అందచేస్తాడు. అందుకే అందులో కళావతారమునందు అత్యద్భుతమైనటువంటి అవతారము. ఎవరు లేకపోతే ఇక అసలు మన అందరి జీవితాలు అంధకార బంధురములో అటువంటి అవతారము వ్యాసావతారము.
అందుకే వ్యాస పదవి అని నేను అనడానికి కారణం అది. వ్యాస అన్న మాటలో వకారము, యకారము, సకారము అని 3 ఉంటాయి. ఈ వకార, యకార, సకారముల చేత ఆ పేరు వస్తుంది. సంస్కృతంలో ఒక పేరు పెడితే ఏదో అర్థం పర్థం లేకుండా పేర్లు రావు. ఆ పేరు వెనక ఒక మర్మం ఉంటుంది. వకార, యకార, సకారములతో వ్యాస ఎందుకు వచ్చిందంటే వా అమృత బీజం, యా వాయు బీజం, వాయు సంబంధమైనటువంటి బీజాక్షరము యకారము, సకారము సమస్త తత్వము యొక్క సారమును అందించగలిగినటువంటిది సకారము బీజాక్షరం. పుణ్యలోకముల యందు స్థానాన్ని ఎలా పొందాలి, మోక్షం ఎలా వస్తుంది వరకు చెప్పగలిగినటువంటి వాడు ఎవరున్నాడో, సమస్త తత్వమును చెప్పగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తే ఈ 3 గుణములు ఎవరి యందున్నాయో ఆయనకు వ్యాస అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శివాయ గురువే నమః. తల్లి ఆశీర్వచనంతో ఇహలోకం లభిస్తుంది. తండ్రి ఆశీర్వచనంతో పరలోకం లభిస్తుంది. గురువు ఆశీర్వచనంతో బ్రహ్మలోకం లభిస్తుంది. బ్రహ్మనిష్ట, ఆత్మ దర్శనము అనేవి గురువు యొక్క అనుగ్రహంతోనే లభిస్తాయి అని శృతులు స్మృతులు చెబుతున్నాయి కదా. ఇవి గురువు వల్ల లోకానికి కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనము. కనుక ప్రతి ఒక్కరూ మనస్సు వయస్సు వికసించే సమయాన్ని వృధా చేసుకోకుండా గురువును ఆశ్రయించి బ్రహ్మను తెలుసుకోవాలి, జన్మను తరింపజేసుకోవాలి. అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా స్వీకరించి మహాత్ములయ్యారు కదా. భగవంతుడు కలియుగంలో గురు రూపంలో దిగివచ్చి లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు. గురు రూపంలో ధర్మాలను స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు. బోధ చేసి దారి చూపిస్తూ రక్షిస్తున్నాడు. అంతటి గురువు యొక్క గొప్పదనాన్ని భాగవతంలో భగవంతుడి కుచోలుడి కథలో కూడా తెలిపారు. సర్వభూతాల్లోనూ ఆత్మస్వరూపుడై ఉన్న నేను గురు శుశ్రూష చేత సంతోషించినట్లుగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలు వారి సేవలను నేను కూడా సంతోషించను. గురుసేవ చేసే వాళ్ళనే గురించే నేను సంతోషిస్తాను అని చెప్పాడు. అందుచేత గురువును సేవించటము, ఆయనను సంతోషపెట్టడము భగవంతుడు ఎంతో ప్రియం, ఎంతో ఇష్టం అని తెలుసుకోవాలి. గురు సన్నిధిలో ఉన్నప్పుడు, గురు మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనస్సు ఎప్పుడూ దైవం మీదే నిలిచి ఉండాలి. ఇతర విషయాల మీదకు మనస్సు పోదు. ఇది తప్పుదారి, ఇది మంచిదారి అని గ్రహించే వివేకం కూడా ఉంటుంది. నిజమైన గురుభక్తులు భ్రాంతిలో పడరు, ఎలాంటి మాయలోనూ చిక్కుకోరు. గురుసేవే ముఖ్యమని భావిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తృప్తిగా ఉంటారు. అందరినీ సంతోషింపజేస్తారు. సద్గురువు వ్యక్తిలో కూడా అంతటి మార్పును తీసుకొని వస్తాడు. వ్యక్తి ద్వారా సమాజంలో మంచిని పెంచుతాడు. చెడు భావాలను తొలగించి సద్భావాలను పెంచుతూ ఉంటాడు. ఆ విధంగా గురువు యొక్క దృష్టి ఎప్పుడు విశ్వమానవ కళ్యాణం మీదే ఉంటుంది. అటువంటి సద్గురువును పూర్ణంగా నమ్మాలి, ఆయనకు ఆత్మార్పణం చేసుకోవాలి. గురువు దైవంతో సమానం కదా. దైవం పట్ల ఎంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటామో గురువు పట్ల కూడా అంతే భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి గురువు సామాన్య బుద్ధి కలవారిలాగా ప్రవర్తిస్తూ కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త. అంత మాత్రం చేత ఆయనకు
సామాన్యుడిగా భావించరాదు. మనిషికి ఒకే కుటుంబం, గురువుకు విశ్వమంతా కుటుంబమే కదా. అన్ని రకాల జీవులు ఆయనకు పిల్లలే కదా. అందరినీ ఉద్ధరించటానికి ఆయన అలా ప్రవర్తిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వ్యవహరిస్తూ కూడా ఉంటారు. అలా ఉన్నా కూడా ఎల్లప్పుడూ సర్వము బ్రహ్మ అనే జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఒకప్పుడు నవ్వుతూ ఉంటారు, ఒకప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఒకప్పుడు మనలాగా ఉంటారు, ఒకప్పుడు మనల కింద ఇంకా కింద దిగబారిపోయి ఉంటారు. అందరినీ తనవారుగానే చూస్తూ ఎవరికి దుఃఖం కలిగినా తల్లడిల్లిపోతూ ఉంటారు. తానే తల్లిగా, తానే తండ్రిగా తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎంత విశేషం అండి. వారికి దుఃఖ పరిహారం కావాలని ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళని గురించి ఎప్పుడు కూడా తమ శక్తిని ధారపోస్తూ ఉంటారు. లోకంలో చీకటి వెలుగులు, జ్ఞానాజ్ఞానాలు, సుఖదుఖాలు, సత్యాసత్యాలు మొదలైనవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి కదా. ఈ రెండు భిన్న భిన్న మార్గాల్లోనూ అసత్య మార్గమే వ్యక్తికి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది, తన వైపుకు లాగిస్తూ ఉంటుంది అసత్య మార్గం. గురువును దారిని గ్రహించి తనను ఆశ్రయించిన వారికి తెలిపి వివేకవంతులను చేస్తాడు. అజ్ఞానము దుఃఖాల విషయంలో మెలకువ కలిగి ఉండేలాగా చేస్తాడు. అంటే వాటిని గుర్తించేలాగా చేసి బాధ నివారణ చేస్తాడు, వెలుగుబాటలో నడిపిస్తాడు. ప్రతి వ్యక్తి నేను ధర్మంగానే ఉంటున్నాను అనుకుంటూ ఉంటాడు కదా ప్రతి ఒక్కరూ. మానవ సహజం కదా అది. అక్కడే పొరపాటు. కానీ తెలియక తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. కనుక ప్రతి వ్యక్తికి పుట్టిన దగ్గర నుంచి పరమాత్మలో కలిసిపోయేంత వరకు కూడా ప్రతి దశలోనూ కూడా గురువు యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం. జ్ఞాపకం పెట్టుకోండి. నాకేం అవసరం లేదు, గురువు అవసరం లేదు, నేను బాగా ఉన్నాను అనుకోకూడదు. అవసరం పడుతుంది, జాగ్రత్త. అటువంటి స్నేహితుడు గురువు నీకు. అర్జునుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి ధర్మయుద్ధంలో విజయం సాధించాడు కదా. అలాగే ప్రతి వ్యక్తి కూడా జీవన పోరాటంలో గురువును ఆశ్రయించి విజయం సాధించాలి. భూమి తనకు తన్నినా దున్నినా ఓర్చుకొని పంటలను అందిస్తూ ఉంటుంది కదా అమ్మ భూమి తల్లి. అలాగే గురువు కూడా ఫలాలను అందిస్తుంటాడు, నింద చేయించుకుంటాడు, అనుమానం పట్టించుకుంటాడు, అందరి దగ్గరను దోషించుకుంటూ ఉంటాడు. నీరు నిర్మలాత్మ కదా, మధురత్వం కదా, పావనత్వం వంటి గుణాలను ప్రసాదిస్తుంది కదా. అలాగే గురువు కూడా తన శిష్యులను స్వచ్ఛమైన హృదయం గలవారిగా చేస్తాడు, పవిత్రులను చేస్తాడు. అగ్ని తేజస్సును ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కదా. గురువు కూడా అలాగే తనను ఆశ్రయించిన వారికి తేజస్సును సంపదలను ప్రసాదిస్తాడు. వాయువు సుగంధ దుర్గంధాలను సమానంగా భరించగల శక్తి నిలుస్తుంది కదా. అలాగే వాయువు ఉంది, వాయువు అన్నీ ఎత్తుకొస్తూ ఉంటుంది, అసలు ఏది తీసుకోదు, అది ఎత్తకపోతూ ఉంటుంది, ఎత్తుకొస్తూ ఉంటుంది అంతే. అలాగే గురువు కూడా మంచి చెడులను గ్రహించేటువంటి శక్తిని మనకిస్తాడు. ఆకాశం విశాల బుద్ధిని, విశాల హృదయాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే గురువు కూడా భగవంతుడు అంతటా కూడా నిండి ఉన్నాడు, మీ హృదయ ఆకాశంలో కూడా ఉన్నాడు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇలా పంచభూత స్వరూపుడైనటువంటి గురువు సమాజ ఉద్ధరణ కోసమే నిలిచి ఉన్నాడు. విశ్వ కళ్యాణం కోసమే తన తపస్సును దారపోస్తూ ఉంటాడు. సూర్యుడు నభోమండలాన్ని అధిష్ఠించి ఎలాంటి స్వార్థము లేకుండా తన కిరణాలతో చీకట్లను పారద్రోలి ప్రపంచానికి వెలుగునిస్తూ ఉన్నట్లుగా గురువు కూడా సమాజంలో ధర్మపీఠాన్ని అధిష్ఠించి జ్ఞాన కిరణంతో అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ వ్యక్తులను, వారు చేసే పనులను, బుద్ధిని, మనస్సును పవిత్రంగా ఉంచుతూ ఉంటాడు. చంద్రుడిలాగా మనోవ్యాధికి చికిత్స చేసేటువంటి శాంతి చేకూరుస్తూ ఉంటాడు. ఇది గురువు యొక్క ఆవశ్యకత, గురువు యొక్క ప్రాధాన్యత, గురువు యొక్క అవసరం. ఈ గురు పూర్ణిమ నాడు ఈ గురుతత్వం మీద మీకు
వంటబట్టి మీరు మంచి శిష్యులు, మీరంతా అవుదురుగా, కానీ అందరూ మంచి శిష్యులు కావాలా అని ఆదిగురు దత్తస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందెదరుగాక. సద్గురు యొక్క అడుగుజాడల్లో నడిచి అందరూ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని ఆశీర్వదిస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.